కాలజ్ఞాన రచయిత శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 416వ జయంతి ఉత్సవాలు బ్రహ్మంగారి మఠంలో 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు నేడు జయంతి ఉత్సవాలు జరుపుకున్న సందర్భంగా పూర్వము శ్రీ శ్రీ వీరభోగవత సంతేంకటేశ్వర స్వామి వారు మఠాపతుల వారు 400 సంవత్సరాలు స్టార్ట్ చేసి ఈనాటి వరకు 416 సంవత్సరాల వరకు జయంతోత్సవములు మహావైభవంగా జరుపుకుంటున్నారు. ఆ జయంతోత్సవం మహావైభవంగా జరుపుకోవడం కారణంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్య భోగ్య భాగ్యాలు కలిగిస్తూ ప్రార్థిస్తూ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆశీస్సులు అందరికీ అందజేస్తున్నాము. వీరబ్రహ్మేంద్ర స్వామి అనుగ్రహము అందరికీ ప్రాప్తి కలుగుగాక. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆశీస్సులు అనుగ్రహ ప్రాప్తిరస్తు. తథాస్తు తథాస్తు తథాస్తు. వీరబ్రహ్మేంద్ర స్వామిని జగద్గురు శ్రీమతి విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం కందిమల్లాయపల్లి కడప జిల్లా. నేడు జగద్గురు శ్రీమతి విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 416వ జయంతి మహోత్సవ వేడుకలు అత్యంత వైభవోపేతంగా నిన్నటి నుండి ప్రారంభమై రేపటి రోజు వరకు కూడా జరగనున్నవి. ఈరోజు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అవతరించినటువంటి పవిత్ర సుదినం. ఈనాడు 414వ జయంతి మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా జరుపుకున్నాం. ఇప్పటి వరకు కూడా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలను నిర్వహించుకున్నటువంటి 416 కలశాలతో స్వామివారికి స్నాపనం చేయడం జరిగింది. తర్వాత పంచామృతాభిషేకము, విశేషమైనటువంటి అభిషేకాలు పూర్తి చేసుకుని స్వామివారికి పూజా కైంకర్యాలను మనం నిర్వహించబోతూ ఉన్నాం. ఇదే రోజు సాయంత్రం రాత్రి 7:30 గంటలకు స్వామివారి జయంతి శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ప్రారంభం కానున్నది. ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి కైంకర్యాల్లో పాల్గొని ఆ వీరబ్రహ్మేంద్ర గురుదేవుల యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం.